పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నిన్న అనగా 8వ తేదీ శివరాత్రి పండుగ సందర్భంగా నారా లోకేష్ బాబు గారు మన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మీరు చూపించిన అభిమానం కానీ, ప్రేమ కానీ, గౌరవాన్ని కానీ నేను ఎప్పటికీ మరవలేను. ఏ ఊరికి పోయినా పూల వర్షం కురిపించారు, మంగళహారతులు పట్టారు, ఒక విధంగా చెప్పాలంటే నీరాజనం పట్టారు. అదేవిధంగా నిన్న జరిగిన శంఖారావం సభకు కూడా వేలాది మంది ఇచ్చేసి పుట్టపర్తి యొక్క ప్రత్యేకతను మీరు చాటుకున్నారు. ఆ సభను విజయవంతం చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నికలు ఎన్నో రోజులు లేవు. 30 నుంచి 40 రోజుల లోపలే ఎన్నికలు వస్తున్నాయి. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. అదే సమయంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి నేను కూడా గెలవలసిన అవసరం అగత్యం ఉంది. కారణం ఏమంటే మీ కష్టాలు, మీ బాధలు, సమస్యలు నాకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం నా కోసం కాదు. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడి పార్టీకి పనిచేశారు. కొంతమందికి న్యాయం చేయగలిగాను, ఇంకా కొంతమందికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి తప్పకుండా రాత్రి మూడు కష్టపడి మీకోసమే పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఏ సర్వేలు జరిగినా, ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరిగినా, 10 మందిలో మాట్లాడినా పల్లె రఘునాథుడు అయితేనే ఈ నియోజకవర్గంలో గెలుస్తాడు, వేరేవాళ్ళ కష్టమని మీరు చెప్పించిన అభిమానం చూస్తే నా కళ్ళల్లో నీరు కూడా వచ్చే మీ అభిమానాన్ని. కాబట్టి మనం కోరుకునేది ఈ రోజు నుంచినే మీరు ఎవరు కనపడినా తెలుగుదేశం పార్టీ గురించి, మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మనకి ఎంత నష్టం జరుగుతుందో, ఎంత కష్టాలు వస్తాయో చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు సూపర్ 6 ఆ పథకాలను ప్రజలకు తీసుకుని పోవాలి. వాటి నుంచి ఎన్నికలు ఈ రోజు నుంచి ప్రారంభం కావాలి. కాబట్టి మనం కూడా ఇక్కడ రావాల్సిన అవసరం గురించి మాట్లాడాలి. ఎవరంటే ఎవరు నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిచేది కష్టం. కాబట్టి అన్నీ తెలిసి అన్ని హంగులు ఉన్న నేను వస్తేనే బాగుంటుంది ప్రచారం చేస్తూ ప్రజలకు పోయి కష్టపడాలి. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ఇట్లు మీ పల్లె రఘునాథ్ రెడ్డి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.